హరే కృష్ణ. సో, ఈరోజు మనము ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతి నుంచి 46, 47, 48 ఈ 3 శ్లోకాల యొక్క వివరణ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. యాక్చువల్‌గా 46వ శ్లోకంలో మనం అర్థం చేసుకుంటే, మనం అందరం ఏదైతే భక్తి అని అనుకుంటున్నామో అది భక్తి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ముక్తిని సాధించడానికి మనందరికీ కూడా అనేక మార్గాలున్నాయి. ముక్తిని సాధించడానికి ఉన్నటువంటి అనేక మార్గాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజంగా మనకి ముక్తిని తీసుకొస్తున్నాయా అంటే తీసుకురాకపోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఎవరితోనూ మాట్లాడక మౌనముగా ఉండుట, వ్రతపాలనము, వేదజ్ఞాన సముపార్జనము, తపము, వేదశాస్త్ర అధ్యయనము, వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము, శాస్త్ర వ్యాఖ్య, ఏకాంత వాసము, మౌన జపము, సమాధి అనబడు పద్ధతులు మోక్ష సాధనములుగా చెప్పబడినవి. అంటే 10 పద్ధతులు. 10 పద్ధతులు. సో, ఈ 10 పద్ధతులు ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని పాటించటం కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మోక్షాన్ని సాధిస్తామా అంటే మోక్షాన్ని సాధించడానికి మనకి ఇవ్వబడినటువంటి పద్ధతులే అయినాయి. అంటే యాక్చువల్‌గా మోక్షాన్ని సాధించేటువంటి పద్ధతులు చూస్తే ఒక రకమైనటువంటి తపస్సు. అది మౌన వ్రతమే కావచ్చు, లేకపోతే వేద శాస్త్రాల అధ్యయనం చేయడమే కావచ్చు, లేకపోతే వర్ణాశ్రమ ధర్మాన్ని నిర్వహించడమే కావచ్చు, తర్వాత శాస్త్రాన్ని వ్యాఖ్యానించడమే కావచ్చు, ఏకాంతంగా ఉండడమే కావచ్చు, జపం చేయడమే కావచ్చు, సమాధి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. మోక్ష సాధనాలే అయినప్పటికిని, ఈ పద్ధతులు కేవలం వ్యాపారము కొరకు ఉపయోగపడుచు అజితేంద్రియులకు జీవికయై ఉండును. ఏవైతే ఈ పద్ధతులన్నీ చెప్పారో ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో బ్రాహ్మణులు వ్యాపారం కోసం ఉపయోగించుకుంటున్నారు. మనంతోటి కర్మకాండలు చేపిస్తున్నారు చూసారా బ్రాహ్మణులు? ఈ కర్మకాండలు చేపిచ్చేటువంటి బ్రాహ్మణులకి ఇవంతా కూడా ఒక భూమిక, వ్యాపారం. వాళ్ళందరికీ కూడా డబ్బు సంపాదించటం కోసం ఉపయోగపడేటువంటి ఉపకరణాలుగా మారిపోయాయి ఇవన్నీ. అట్టివారు డాంబికులై ఉందురు. కనుక ఆ పద్ధతులు సఫలములు కాక కాక కా సఫలములు కూడా కాకపోవచ్చును. సో, మనందరితోటి కూడా కర్మకాండ బ్రాహ్మణులు అంటే ఈ యొక్క స్మార్థ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మనందరితో కూడా అనేక రకాల పూజలు చేపిస్తూ ఉంటారు. అనేక రకాల వ్రతాలు చేపిస్తూ ఉంటారు. అనేక రకాల ఆస్టారిటీస్ తపస్సులు చేపిస్తూ ఉంటారు మనతోటి. అందులో ఒకటి మౌన వ్రతం. మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అనంటే మౌనంగా ఉండడము అనేటువంటిది అంటే దాని మీనింగు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండడం కాదు. కృష్ణుడి గురించి మాట్లాడడము అనేటువంటిది మన యొక్క నైజం, మన యొక్క లక్ష్యం, మన యొక్క సహజ ధర్మం. అలాంటి కృష్ణుడి గురించి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడము అనేటువంటిది అది నిజమైనటువంటి వ్రతం కాదు. అలాంటి వ్రతం అనేటువంటిది మనకి ముక్తిని ఇవ్వదు. నోటితోటి మౌనంగానే ఉండి, మనసుతోటి మాత్రం అనేక ఆలోచనలు చేసినప్పుడు అది మౌన వ్రతం అంటారా? అది ఎప్పటికీ మౌన వ్రతం కాదు. మనసు 100 విషయాల మీద లాగుతూ, మనసుతో అనేక కోరికలను తీర్చుకుంటూ, మనసుతో అనేక రకాలైనటువంటి భావాలను వ్యక్తం చేస్తూ, మనసుతో అనేక రకాలైనటువంటి కర్మలన్నీ చేస్తూ ఉంటూ, కేవలం మన నోటితో మాత్రమే మాట్లాడడం మానేస్తే అది ఒక తపస్సు అవ్వదు. కాబట్టి మౌన వ్రతము అనంటే మాట్లాడకుండా ఉండడం కాదు. మౌన వ్రతము అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం చేయడం. భగవంతుడికి సంబంధించినటువంటి ప్రచారం చేయడం. కృష్ణ కథని చెప్పటం. కృష్ణ నామాన్ని కీర్తించడం. కృష్ణుడిని కీర్తించడం ఏదైతే ఉందో అది కూడా మౌన వ్రతం కిందనే వస్తుంది. అయితే ఇవన్నీ కూడా వ్యాపారంగా మారిపోయాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే చాలామంది బ్రాహ్మణులు ప్రత్యేకించి నాకే ఒక అనుభవం ఉంది. ఎలా అంటే కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చేపిస్తున్నటువంటి కర్మకాండ పద్ధతుల గురించి మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళతో మనకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉంటుందో, ఆ సంభాషణ సందర్భం గుర్తు తెచ్చుకుంటే వాళ్ళేం చెప్తారంటే, మనం చేసేటువంటి కర్మకాండ అనేటువంటిది ఏదైతే ఉందో మనకది ఉత్తమ లోకాలకి తీసుకెళ్తుంది. మనకది ముక్తినిస్తుంది. యాక్చువల్‌గా కర్మకాండ అనేటువంటిది ఎప్పటికీ ముక్తిని ఇవ్వదు. కర్మకాండ అనేటువంటిది ఎప్పటికీ ముక్తిని అనేటువంటి దాన్ని ఇవ్వదు. కేవలం ఈ బ్రాహ్మణుల వ్యాపార ధోరణిలో వాళ్ళు మనతోటి కర్మకాండలు చేపిస్తే అంటే యజ్ఞం చేయండి, యాగం చేయండి, తపస్సు చేయండి, వ్రతం చేయండి, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఆ శాంతి చేయండి, ఈ శాంతి చేయండి. ఇలాంటి పూజలన్నీ కూడా
చూడడానికి ఆధ్యాత్మికంగానే కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి పూజలన్నిటి యొక్క లక్ష్యము ముక్తి కాదు. వ్యాపార ధోరణిలో జరుగుతున్నాయి కాబట్టి ముక్తి సాధ్యం కాదు అనేటువంటిది ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. ముక్తి అనేటువంటిది మానవ జన్మకి గమ్యమై ఉండాలి. మానవ జన్మ పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ముక్తి సాధించడం అనేటువంటిది లక్ష్యమై ఉండాలి. ముక్తి సాధన కోసం కాకుండా మరి ఏ ఇతర అన్య అవసరాల కోసం ఈ మానవ శరీరాన్ని వాడుకున్నా కానీ మనము మన లక్ష్యాన్ని వదిలేసి మన జీవితాన్ని వృధా చేస్తున్నట్లే. సో అలా వృధా జీవితాన్ని అనుభవించడంలో భాగమే అవుతుంది ఎప్పుడైతే ఈ కర్మకాండలన్నీ చేస్తాము. కేవలం పుణ్యాలు వస్తాయి. పుణ్యాలు మనల్ని ముక్తి వరకు తీసుకువెళ్ళవు. కాబట్టి ఈ కర్మకాండ బ్రాహ్మణులు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా వ్రతపాలన చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు ఉండదు మనకి అనంటే ఎప్పుడైతే మనము భక్తులం అవుతామో అప్పుడు ఉండదు. ఒక భక్తుడు, శుద్ధ భక్తుడు ఇవన్నీ చేయకుండానే ఇంతకంటే కూడా ఉత్తమమైనటువంటి లాభాన్ని పొందగలడు. మౌన వ్రతంలోనే ఉన్నట్టు కేవలం నామ జపాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు మనకి పాండవ నిర్జల ఏకాదశి. ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండాలి. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయాలి. శరీర అవసరాలను కూడా పక్కన పెట్టి మనము భగవంతుడి చింతనలోనే ఉండాలి. అందుకని మనం అందరం కూడా ఉపవాసం చేస్తాం. కేవలం ఉపవాసం అనేది నేను ఉపవాసం చేశాను అని చెప్పుకొని తిరగడం కోసం కాదు. నేను నిర్జల చేశాను అని చెప్పుకోవడం కోసం కాదు ఉపవాసం అనేటువంటి. ఎందుకు ఉపవాసం చేస్తాము అంటే మన శారీరక అవసరాల కోసం కూడా మనం సమయాన్ని వృధా చేయకుండా కృష్ణ భక్తిలో, కృష్ణుడి చింతనలో ఉండడం కోసం, కృష్ణుడికి దగ్గరగా ఉండడం కోసం ఉపవాసం చేయాలి. ఏ ఉపవాసం అయితే మిమ్మల్ని కృష్ణుడి నుంచి దూరంగా తీసుకువెళ్తుందో అలాంటి ఉపవాసం వల్ల లాభం ఏమి లేదు. కాబట్టి ఉపవాసం చేయడం వల్ల మనం అందరం కూడా కృష్ణుడికి దగ్గరికి వెళ్ళాలి. ఇది కూడా ఒక తపస్సే. ఇది కేవలం భౌతికమైనటువంటి లాభం కోసం చేసేటువంటి తపస్సు కాదు. చాలా మంది ఉపవాసాలు చేస్తారు. నాకు మంచి భర్త కావాలని, లేదంటే మంచి ఉద్యోగం కావాలని, లేదంటే ఫారిన్ ప్రయాణం చేయాలి అని, అమెరికా వీసా రావాలని, లేకపోతే అందమైనటువంటి శరీర ఆకృతి రావాలని, లేదు అనంటే శక్తి సామర్థ్యాలు రావాలని, ఆరోగ్యం రావాలని, ఇలాంటి కారణాలతోటి మనం చేసేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో ఈ తపస్సులతోటి కంపేర్ చేసేటువంటిది కాదు ముక్తి సాధన కోసం చేసేటువంటి తపస్సు అని ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. మనందరికీ తెలియకుండానే మనం ఇంతకంటే గొప్ప తపస్సులు చేస్తున్నాం. మనం ప్రహ్లాదుడు చెప్పిల్లా మనం అందరం ఉంటున్నాం. కృష్ణ చైతన్య ఉద్యమము అనేటువంటిది ఏం చేస్తుంది అనంటే ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ముక్తిని సాధించాలి అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి నిజంగా ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం కృష్ణ చైతన్య ఉద్యమంలోనే ఉండాలి. కృష్ణ చైతన్య ఉద్యమంలో చెప్పబడినటువంటి అంటే ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా బోధింపబడినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటిని పాటించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కటే మార్గం మనందరికీ కూడా ముక్తిని పొందడానికి. అంతేకాని శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వివిధ పద్ధతులు ఏదైతే ఉన్నాయో, వ్యాపార ధోరణిలో బ్రాహ్మణులు మనతో చేపిస్తున్నటువంటి ఏవైతే పద్ధతులు ఉంటాయో ఇవన్నీ మనకి ముక్తిని తీసుకురావు. కృష్ణ చైతన్యంలో ఉంటే సరిపోతుంది. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఏ ఇతర పద్ధతులను కూడా అవలంబించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు మనం కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని పొందుతాం. కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడే సమస్త విశ్వానికి మూల కారణం. కార్యకారణ సృష్టికి కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలం. కృష్ణుడి వల్లనే ఈ పంచభూతాలు కూడా కృష్ణుడికి సేవ చేస్తున్నాయి. కృష్ణుడి వల్లనే ఈ ప్రకృతి కూడా కృష్ణుడికి సేవ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం కృష్ణుడికి సరెండర్ అవుతాం. సో ఎప్పుడైతే మనం భాగవత శ్రవణం చేస్తూ ఉంటామో ఇదే విధంగా మనకి ఉన్నటువంటి విఘ్నాలలో ముఖ్యమైనటువంటి విఘ్నం ఏమిటి అంటే కర్మకాండ. ముక్తి సాధనలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విఘ్నం కర్మకాండ. మనం అందరం ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటి భావనలోనే ఉంచుతూ మనల్ని ఆధ్యాత్మికంగా ఉండకుండా చేస్తున్నటువంటి ఒక విఘ్నం ఏమిటి అంటే కర్మకాండ. ఇలాంటి కర్మకాండ నుంచి దూరంగా ఉండాలి మనం. ఇలాంటి కర్మకాండ నుంచి దూరంగా ఉండడం కోసమే మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ యొక్క వివరణలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ యొక్క స్తుతి నుంచి మనకి వివరణ చేస్తూ చెప్తున్నారు. కాబట్టి మన విఘ్నాలను తొలగించుకోవడం కోసం ఈ రోజు ఒక అడుగు ముందుకేద్దాం. ఈ రోజు మనము ఈ నరసింహ మంత్
నెల ఏదైతే ఉందో మనం తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం, మన ప్రహ్లాదుడి స్తుతి ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేటువంటిది తప్పకుండా మనందరి విఘ్నాలు తొలగించి భక్తిలో పురోగమించేలా చేస్తుంది అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే తీసుకుందాం.